హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో వచ్చేసి అప్డేట్స్ అలానే ఒక వెబ్ సిరీస్ అయితే రికమెండ్ చేశాను. అది ఓన్లీ 18+ వాళ్ళకే. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, హిట్ 2. ఈ మూవీ నుంచి మీనాక్షి చౌదరి గారి అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి మీనాక్షి చౌదరి అలియాస్ ఆర్య పేరుతో ఈ మూవీలో మనకు కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి నవంబర్ 3కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, G5 ప్లాట్ఫామ్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ ఆహనా పెళ్ళంట. ఈ సిరీస్లో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు రాజ్ తరుణ్ అండ్ శివాని. ఫ్రెండ్స్, ఈ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ టీజర్ని కూడా రిలీజ్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. నవంబర్ 17 నుంచి ఈ సిరీస్ G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది. నెంబర్ 3, హీరో సత్యదేవ్ గారి న్యూ ఫిలిం గురించి. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కిర్రాక్ పట్టి అండ్ తిమ్మరసు లాంటి యావరేజ్ హిట్ మూవీస్ తీసిన శరణ్ కొప్పిశెట్టి గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. సో ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఫుల్ బాటిల్. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి నవంబర్ 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ RC16 గురించి. దీని గురించి మనం తెలిసిందే. ఈ మూవీ బ్యానర్ వచ్చేసి యువి క్రియేషన్స్ అండ్ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్. సో ఇక్కడైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. యువి క్రియేషన్స్ వారు వచ్చేసి ఈ మూవీని షెల్ అయితే పెట్టేశారు, అంటే లాకర్లు అయితే పెట్టేశారు ఈ మూవీని. ఇప్పటికల్లా ఈ మూవీ సెట్స్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇక డైరెక్టర్ గారు కూడా గౌతమ్ గారు కూడా నెక్స్ట్ మంత్ నుంచి విజయ్ దేవరకొండ గారితో కొత్త మూవీ అయితే తీస్తున్నారు. సో ఆ మూవీ అయిపోయినాక కానీ లేకుంటే మధ్యలో ఏమైనా తీయాలనిపిస్తే యువి క్రియేషన్స్ వారికి సో బయటకు తీసి ఈ మూవీ ప్రాజెక్ట్ అనేది బిగిన్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 5, SSME 28 మూవీ గురించి. ఈ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్. సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి చాలా నీట్గా కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ షెడ్యూల్ని బిగిన్ చేద్దాం అనుకుంటే సడన్గా సమ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో అది మీ అందరూ తెలిసిందే అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ షెడ్యూల్ అనేది చాలా లేట్గా అయితే బిగిన్ అవుతుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు వచ్చేసి అఫీషియల్గా ట్వీట్ అయితే వేశారు, సెకండ్ షెడ్యూల్ బిగిన్స్ సూన్ అని చెప్పేసి. ఇందులో వచ్చేసి యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారంట. చెప్పాలంటే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో వచ్చేసి షూటింగ్ బిగిన్ అవ్వచ్చు. ఇంకా మోర్ అప్డేట్స్ అప్కమింగ్ డేస్ అయితే వస్తూ ఉంటాయి, వేచి ఉండండి అని చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, నాగార్జున అండ్ సోనల్ లీడర్లో వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫిలిం ది గోస్ట్. ఈ మూవీ వచ్చేసి మనకి టుడే నైట్ 12 AM నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. ఒరిజినల్ ఆడియో వచ్చేసి తెలుగు, సో తమిళ్ కూడా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 7, గురు శిష్యారు. ఇదొక కన్నడ ఫిలిం స్టారింగ్ శరణ్. ఫ్రెండ్స్, ఈ మూవీ G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ సూన్ అని రివీల్ చేశారు. సో ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పాలంటే నవంబర్ 11. నెక్స్ట్ నెంబర్ 8లో వచ్చేసి టోటల్ 5 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ మూవీస్ వచ్చేసి సంక్రాంతి 2023కి రిలీజ్ అవబోతున్న మూవీస్. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయి ఉన్నవి ఇవే విత్ డేట్స్తో పాటు. ఒకసారి అయితే ఆ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి వారసుడు. ఈ మూవీ జనవరి 11కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ కూడా జనవరి 11కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. థర్డ్ మూవీ వచ్చేసి తునివు. సో ఈ మూవీ కూడా జనవరి 11కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫోర్త్ మూవీ వచ్చేసి వీరసింహారెడ్డి. ఈ మూవీ జనవరి 12కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫిఫ్త్ మూవీ వచ్చేసి ఏజెంట్. ఈ మూవీని జనవరి 13కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, జనవరి 13th అనేది సో ఇప్పటికైతే టెంటేటివ్ డేట్ ఇది. సో మేకర్స్ వచ్చేసి ఇక్కడ మూవీని పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అందుకే మీకు టెంటేటివ్గా జనవరి 13th డేట్ అయితే చెప్పాను. నెంబర్ 9, వార్నర్ బ్రదర్స్ వారి నుంచి వస్తున్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ R-rated ఫిలిం ఈవిల్ డెత్ రైజ్. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి వరల్డ్ వైడ్గా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 21కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇన్ థియేటర్స్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 10లో ఉన్న అప్డేట్ ఏంటంటే లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి విశాల్ గారిని అయితే మీట్ అవడం జరిగింది. ఇది మార్క్ యాంటోనీ షూటింగ్ జరిగేటప్పుడు లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి విశాల్ గారిని అయితే మీట్ అయ్యారు. సో ఈ మీటింగ్ తర్వాత వచ్చేసి ఒక రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ట్రూ కూడా అవ్వచ్చు. విశాల్ గారు వచ్చేసి తలపతి 67th ఫిలింలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారంట. సో దాని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగిందంట లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి. దీని గురించి మనకి ఫ్యూచర్లో అఫీషియల్గా రివీల్ అవ్వచ్చు విశాల్ గారు కనబడబోతున్నారా లేదా అనేది. నెక్స్ట్ నెంబర్ 11, రామారావు ఆన్ డ్యూటీ పార్ట్ 2. ఇది వస్తుందా రాదా ఫ్యూచర్లో రవితేజ గారి లిస్ట్లో ఇది ఉందా లేదని. ఫ్రెండ్స్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తమిళ్లో ఒక మూవీ అయితే ఉంది, అదే త్రిబుల్ స్టారింగ్ సింబు. ఈ మూవీకి పార్ట్ 1 అయితే వచ్చింది. పార్ట్ 1లో వచ్చేసి మన క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇచ్చేసి వదిలేశారు. పార్ట్ 2లో చూసుకుందామని చెప్పేసి. ఇప్పటివరకు కూడా పార్ట్ 2 రాలేదు. ఎందుకు రాలేదు?
ఫస్ట్ మూవీ వచ్చేసి అడ్డర్ ఫ్లాప్ అయితే అయింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లాస్ట్ పోయాడు, ప్రొడ్యూసర్ లాస్ట్ పోయారు. అందుకే పార్ట్ 2ని తీయాలని వాళ్ళకైతే ఇంట్రెస్ట్ లేదు, అదైతే ఆపేశారు. ఇంకో మూవీ చెప్పాలంటే జయం రవి గారిది యమపాసం అని ఒక మూవీ వచ్చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఎక్కడ హిట్ అయిందంటే థియేటర్లో కాదు ఫ్రెండ్స్, థియేటర్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ప్రొడ్యూసర్ లాస్ట్ పోయాడు. సో దాని గురించి పక్కన పెట్టేస్తే ఇది ఓటీటీ అండ్ సాటిలైట్ ప్రీమియర్ అయినాక సూపర్ డూపర్ హిట్ అయింది. జనాలు కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నారు నన్ను పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది బ్రదర్ అని. నిజం చెప్పాలంటే దీనికి పార్ట్ 2 తీస్తే సూపర్గా అయితే ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తారు. సో నేను చెప్పాలంటే అది కొంతమందే వెయిట్ చేస్తారు, చూసిన వారే ఆ మూవీని. సో మూవీ అయితే బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి ఆ మూవీని. మీకు నచ్చకపోతే అడగండి. ఫస్ట్ తమిళ్ జాంబీ ఫిలిం అది. సో ఆ మూవీ అయితే బాగుంటుంది. దీనికి కూడా పార్ట్ 2 అయితే రాదు ఫ్రెండ్స్, వాళ్ళకి తీయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. అలానే వచ్చి రామారావు ఆన్ డ్యూటీ పార్ట్ 2 ఇక్కడ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. ఎంత లాస్ పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఫ్లాప్ అయితే అయ్యింది, అలా లాస్ కూడా పోయారు. సో అందుకే వచ్చేసి రామారావు ఆన్ డ్యూటీ దీని గురించి జనాలు అయితే వెయిట్ చేయరు పార్ట్ 2 కోసం. అందుకే ప్రొడ్యూసర్ కూడా తీయాలనుకోడు ఈ మూవీని. సో అందుకే రవితేజ గారి లిస్ట్లో వచ్చి ఈ రామారావు ఆన్ డ్యూటీ పార్ట్ 2 అయితే తీసేసేయండి, రాదు ఫ్యూచర్లో. నెక్స్ట్ నెంబర్ 12లో వచ్చేసి మీకు ఒక వెబ్ సిరీస్ని అయితే రికమెండ్ చేయబోతున్నాను. ఇది ఓన్లీ 18+ వారికే. సిరీస్ టైటిల్ వచ్చేసి గందీబాత్. ఈ సిరీస్ వచ్చేసి ఒక యాంథాలజీ సిరీస్ అని చెప్పవచ్చు. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్టోరీని చూపిస్తూ ఉంటారు, అది కూడా అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇప్పటికే 6 సీజన్స్ అయితే వచ్చినాయి. మీకు సీజన్ 1 నుంచి 6 సీజన్స్ వచ్చేసి చాలా బాగా నచ్చుతాయి. అడల్ట్ కంటెంట్ చూసేవారికి సీజన్ డ్యూరేషన్ వచ్చేసి 40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి ఇది థ్రిల్లర్, క్రైమ్ అండ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ న్యూడిటీతో కూడా ఉంటుంది కొంచెం అయితే. సో చూద్దాం అనుకునేవారు వచ్చేసి ఆల్ట్ బాలాజీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. సో మీరు అందులోని చూడవచ్చు. లేదనుకునేవారు వచ్చేసి మనకి వెబ్సైట్స్లో అయితే దొరుకుతుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా చూడవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఉన్న డౌట్స్ ఉంటే అడగడానికి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.